రైట్ కౌంటింగ్ అప్డేట్స్ అందించేందుకు టీమ్ ఎన్టీవీ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కౌంటింగ్ సెంటర్స్ దగ్గరికి కౌంటింగ్ సిబ్బంది అలాగే కౌంటింగ్ ఏజెంట్లు కూడా చేరుకుంటున్న పరిస్థితి. సో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కౌంటింగ్ పాయింట్స్ వద్ద కౌంటింగ్ కేంద్రాల వద్ద సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ముందుగా విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అలాగే చిత్తూరు నుంచి మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా విజయవాడ వెళ్దాం. విజయవాడ దగ్గర శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి. శ్రీకాంత్, ప్రస్తుతం విజయవాడ కౌంటింగ్ సెంటర్స్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎటువంటి ఏర్పాట్లు చేశారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు విజయవాడ పార్లమెంట్ ఫలితానికి సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా సిద్ధమయ్యాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి నిమ్రా కళాశాలలో 4 సెగ్మెంట్లకు సంబంధించి కౌంటింగ్, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి నోవా కళాశాలలో 3 సెగ్మెంట్లకు సంబంధించిన కౌంటింగ్ ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో 6 గంటల నుంచే ఏజెంట్లని అనుమతిస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. దాదాపుగా కూడా మెజారిటీ సంఖ్యలో ఏజెంట్లందరూ కూడా ఇప్పటికే లోపలికి కూడా వెళ్ళిపోయారు. 7 గంటల సమయం వరకు కూడా ఏజెంట్లు లోపల రావడానికి అనుమతిస్తాము. కలెక్టర్ అదేవిధంగా ఆర్ఓ ఇచ్చినటువంటి పాస్లో ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తామని స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఏజెంట్లందరూ కూడా కౌంటింగ్ కేంద్రానికి అయితే చేరుకుంటున్న పరిస్థితి మనకి కనబడతా ఉంది. అదేవిధంగా లోపలికి వెళ్లే వాళ్ళకి సంబంధించి పెన్నులను కూడా అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. పెన్నులు కానీ పేపర్లు కానీ అన్ని కూడా లోపలే ఇస్తారు. కేవలం ఫామ్ 18 మాత్రమే లోపలికి తీసుకొని వెళ్లాలని కూడా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. సెల్ ఫోన్ని, వాచ్ల్ని, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడే డిపాజిట్ చేపిస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కూడా కనపడుతుంది. 7 గంటల సమయం దాటిన తర్వాత మాక్ కౌంటింగ్ కూడా జరుగుతుంది కాబట్టి పోలింగ్ ఏజెంట్లు అందరూ కూడా ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. అందరూ ఎవరైతే కౌంటింగ్ కి వస్తున్నారో ఆ ఏజెంట్లు అందరూ కూడా తమకు సంబంధించిన మొబైల్స్ కానీ, వాచ్లు కానీ, ఎలక్ట్రానిక్ పరికరాలు అదేవిధంగా అన్నిటిని కూడా ఇక్కడ డిపాజిట్ చేసి అయితే లోపలికి వెళ్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతోంది. ఇక విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి ఇప్పటికే 1500 సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియను కూడా చేపట్టారు. అదేవిధంగా ఇదంతా కూడా ఏదైతే కౌంటింగ్ జరుగుతుందో అక్కడ 144 సెక్షన్ తో పాటుగా పోలీస్ యాక్ట్ 30 కూడా అమల్లో ఉంటుందని ఇప్పటికే స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఇక్కడ విజయవాడ పార్లమెంటును ఒకసారి మనం పరిశీలిస్తే అత్యధికంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అదేవిధంగా మైలవరంలో 22 రౌండ్ల పాటు అయితే కౌంటింగ్ అయితే జరగబోతోంది. ఇక తక్కువగా నందిగామ 16 రౌండ్లలో అయితే కౌంటింగ్ జరగబోతోంది. తిరువూరు 17 రౌండ్లు, విజయవాడ సెంట్రల్ 20 రౌండ్లలో కౌంటింగ్ అయితే పూర్తి కాబోతోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 19 రౌండ్లలో అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాబోతోంది. ఈ నేపథ్యంలో మొత్తం ప్రతి కౌంటింగ్ కి సంబంధించి హాల్లో ఒక్కొక్క దానికి నియోజకవర్గానికి 14 టేబుల్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. కౌంటింగ్ నేపథ్యంలో ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు విజయోత్సవాలు కానీ, ర్యాలీలు కానీ నిషేధం కాబట్టి అందరినీ కూడా దీనికి లోబడే ఉండాలని కూడా చెప్తున్న నేపథ్యంలో అటు పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు ఏజెంట్లందరూ కూడా ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకు కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక పోలీసు అధికారులు కూడా పూర్తి స్థాయి భద్రతని, 3 అంచెల భద్రతని కట్టుదిట్టం చేస్తూ కూడా కౌంటింగ్ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి మనకి విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉంది. భోగి రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. అది విజయవాడకి సంబంధించి విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ కౌంటింగ్